40 గజాలు అంటే ఒక చిన్న కారు పార్క్ చేయడానికి సరిపడేంత స్థలం అది. కానీ అదే స్థలంలో ఏకంగా 6 నుంచి 7 అంతస్తుల భవనాలు వెలుస్తుంటే అధికారులకు కళ్ళు కనిపించట్లేదా? లేక కనిపించినా పట్టించుకోవట్లేదా? నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు సాగుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు? అసలు ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరి అండ ఉంది? ఎవరి కనుసన్నల్లో ఇదంతా సాగుతోంది? ఆఫీసుల్లోనే సెటిల్మెంట్లు జరిగిపోతున్నాయా? ఈ సెటిల్మెంట్లన్నీ ఆఫీసులో కూర్చునే చేసేస్తున్నారా? లంచాల మత్తులో అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? ఇక 3 కార్పొరేషన్ల పరిధిలో అక్రమ కట్టడాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. కొందరు కనీస అనుమతులు కూడా లేకుండా నిర్మిస్తుండగా మరికొందరైతే 1-2 ఫ్లోర్లకు అనుమతులు తీసుకుని 6 నుంచి 10 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. 2019లో 75 చదరపు గజాల్లోపు ఇళ్లను కట్టుకునే వారికి అనుమతులు అవసరం లేకుండా అప్పటి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో ఇదే అదునుగా అక్రమ కట్టడాలు భారీగా వెలిశాయి. Problem is all these unauthorized buildings. I don't know who is looking into it and who is controlling this one. Nobody is looking into. We have already complained multiple times. So I think someone has to take care of it, right? Someone has to look into it, and then all these illegal buildings, they have to stop it. ఫీల్డ్ విజిట్ చేయకుండా ఆఫీసుల్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీల్లో లక్షల్లో అక్రమ నిర్మాణాలు వెలుగు చూస్తున్నాయని చెప్తున్నారంతా. ఈ ఏడాది మార్చిలో టోలీ చౌకీలో 3 ఫ్లోర్లకు అనుమతులు పొంది 7 ఫ్లోర్లలో నిర్మిస్తున్న భవనంపై నుంచి పడి 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నిర్మాణం అధికారుల ముందే జరిగిన కేవలం 2 సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దాని ఫలితంగానే అంజయ్య నగర్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి కనిపిస్తుంది తప్ప తర్వాత మాత్రం పట్టించుకోవట్లేదు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు ముందే తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. జోన్ల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలు ఉన్నప్పటికీ వాళ్లు కూడా పట్టించుకోవట్లేదు. ఓఆర్ఆర్ పరిధిలో 30 నుంచి 75 గజాల్లోపు ఇళ్లు లక్షల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించినవే ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇంకొన్ని అయితే లేటెస్ట్ గా కడుతున్నవి. సాధారణంగా 75 చదరపు గజాలకు మించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఏ మాత్రం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఉంటాయి. కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ అలాంటి నిర్మాణాలు కనిపిస్తే గనక జోనల్ కమిషనర్కు వాళ్ళంతా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ బృందాల్లో కొందరు వసూళ్లకు పాల్పడి అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. అన్ని జోన్లలోనూ కూడా ఇదే పరిస్థితి ఉందని ఆరోపణలు వస్తున్నాయి.